గడ్డి అవి దాన్ని మేత ఎక్కడి నుంచి చేస్తున్నావు? అడవికి వెళ్ళడమే సార్. అడవికి వెళ్ళడమే. మేపుకోవడానికి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ కొత్త పద్ధతులు వచ్చాయి కదా, అడవికి వెళ్ళే పని లేకుండా మనం పొలాల్లోనే గడ్డి పెంచి దాన్ని వేయగలిగితే తిరిగి తిరిగి ఈ జీవాలన్నీ, దానివల్ల ఏమవుతుందంటే మనం వేసిన మేత సగం అరిగిపోతుంది. అట్లా కాకుండా తక్కువ దిగుబడి వస్తుంది, మాంసం కానీ మటన్ కానీ ఇవన్నీ. అలాంటప్పుడు ఇక్కడే కానీ పెట్టగలిగితే దిగుబడి పెరుగుతుంది, ఖర్చు తగ్గుతుంది, మీకు కూడా శ్రమ తగ్గుతుంది కదా. నేను 40 ఏళ్ళ నుంచి చూస్తున్నా మిమ్మల్ని. నేను యాదవులందరినీ పైకి తేవాలనుకుంటున్నాను. మిమ్మల్ని ఒక పక్క మీ జీవన వృత్తి, పిల్లల్ని బాగా చదివించడం, వాళ్ళకు ఉపాధి కల్పించడం, ఇవన్నీ నేను చెప్పినట్టు మీరు కానీ చేసుకోగలిగితే ప్రారంభిస్తాం. దానికి కూడా ఇంటి దగ్గర కాకుండా ఒక బయటనే కడతాం. ఒక హాస్టల్ మరి మీకు అలవాటే కదా. ఇప్పుడు మీరు గొర్రెలు తీసేపోతే మంద పెడతారు కదా, రాత్రిలో మంద పెడతారు కదా, ఉంది అది ఇప్పుడు లేదా? అది కదా, ఒకప్పుడు ఉండేది కదా. మనం వలసపోయినప్పుడు ఈ గొర్రెలు వచ్చినప్పుడు నేను చిన్నప్పుడు మా ఊర్లో చూశాను కదా, మంద పెట్టేవాళ్ళం కదా. అక్కడ అన్ని తీసుకొచ్చి ఒక పొలాల్లో పెడితే ఒక రాత్రి 3 రోజులు అట్లా ఉంటాయి. దానికి కొంత డబ్బులు ఇచ్చేవాళ్ళు. 150 అప్పట్లో, ఇప్పుడు 500 600 అలా అయితే మనం రైస్ కొనుక్కోవడానికి, ఎందుకంటే వలస వెళ్ళిపోతున్నాం కాబట్టి రైస్ కొనుక్కోవడానికి పనికి వస్తాయని మనం కూడా చేసాం కదా. నాకు జ్ఞాపకం ఉన్నాయి అన్ని. ఈ ఇప్పుడు కొత్త ట్రాన్స్ఫర్మేషన్. ఒకప్పుడు ఆవులు గేదెలు పొలాలు తీసేవాళ్ళం.